పేరు సంతోష్ కుమార్, ఏఐవైఎఫ్ స్టేట్ ఆర్గనైజేషన్ కార్యదర్శి. ముఖ్యంగా ఈరోజు కడప జిల్లా కార్యాలయంలో నిరుద్యోగుల రణబేరి పోలోలోకి పోరాడదాం రండి అని పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా జనవరి 30వ తేదీన, ఈ నెల 30వ తేదీన విజయవాడ నగరంలో ధర్నా చౌక్ నందు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించటకై ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున నిరుద్యోగ ధర్నా కార్యక్రమానికి తమ హక్కుల సాధనకై తరలిరా మేము అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ నిరుద్యోగులు జేఏసీ తరఫున కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 22 నెలల కాలం గడుస్తున్నా గానీ ఎటువంటి నోటిఫికేషన్ భర్తీకి విడుదల చేయలేదు. అలాగే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీలు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు, అలాగే 3,000 నిరుద్యోగ భృతి గత డిసెంబర్లో నారా లోకేష్ గారు నిరుద్యోగ భృతి జనవరి 1వ వారంలో విడుదల చేస్తామని చెప్పారు. దానికి సంబంధించిన ఎటువంటి జీవోలు గాని, ఎటువంటి వెబ్సైట్ లో గాని దానికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు అయితే కనపడడం లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చూసినట్టయితే నిరుద్యోగులకు సంబంధించి అనేక కొలువులు వస్తున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరుగుతుంది. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల కోట్ల ఉద్యోగాల కల్పన, 20 లక్షల కోట్ల పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులు వచ్చాయని చెప్పడం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లుంటే దానికి మించిన ఉద్యోగాలు కల్పన చేశామని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా 820 కోట్లకు సంబంధించిన జనాభా ఉంది. అంటే ముసిలి, ముతికాపు, అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా ఉద్యోగాలు కల్పన చేస్తున్నాయని చంద్రబాబు నాయుడు పీక్ లెవెల్స్ లో పోతాను. ఈ రోజు దేశానికి నిర్మాణం సంబంధించిన అనేక అంశాలు చూస్తా ఉన్నాం. అలాగే ఆయన సభలో చెప్తున్నారు, సూపర్ 6 పథకాలు మేము అమలు చేశాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు లేవు, కొలువులు ఎక్కువ వస్తా ఉన్నాయి, నిరుద్యోగులందరికీ కూడా ఇక్కడ ఉపాధి జరుగుతుంది అనేసి చెప్తారు. అలాగే మన దావాస్ మీటింగ్ లో నారా లోకేష్ గారు 19 లక్షల కోట్ల పెంబోలు జరిగాయని చెప్తా అన్నారు. దానికి సంబంధించి పెట్టుబడులు వస్తా అన్నారు. సుమారు లక్షల కోట్లకు సంబంధించిన ఉద్యోగాలు వస్తాయని ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. 99 పైసలకి ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆస్తులు, భూములు పంచడమే తప్పితే ఎక్కడా ఉద్యోగ కల్పన జరగలేదు. అలాగే కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఉండే ఉద్యోగాలు ఊడగట్టడమే కాకుండా కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. అలాగే ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు సుమారు దశాబ్ద కాలం నుంచి ఉన్నాయి. ఇప్పటికి కూడా ఒక సరైన నోటిఫికేషన్ లేదు. ఆ సరైన నోటిఫికేషన్ లేకపోవడం, తర్వాత ప్రతి ఏడాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన మాటలు కూడా నీటి మూటలుగా మారిపోయాయి. కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగులంతా మేలుకోవాలి. తమ హక్కుల సాధన కోసం, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం జనవరి 30వ తేదీన జరగబోయే నిరుద్యోగుల రణబేరి కొలువుల కోసం పోరాడతాం రండి అనే నినాదంతో మీరంతా కూడా రావాలని, దీన్ని జయప్రదం చేయాలని, కొలువుల కోసం మనం పెద్ద ఎత్తున కడప జిల్లా నుంచి నిరుద్యోగులు, యువజన సమైక్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.